పంతులు గారు, పోయినసారి భవిష్యవాణిలో రంగం కార్యక్రమంలో ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాలు బాలేవని కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే ఆ ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చిందా, అక్కడ చెప్పింది నిజం అయ్యిందా అంటే ఏం చెప్తారు? అమ్మ, పాలిటిక్స్ విషయంలోకి వెళ్తే మనంగా పాలిటిక్స్ లోకి వెళ్ళకూడదు. కానీ అమ్మవారు నేనే అడిగేవాడిని. అమ్మవారు అసంతృప్తి వ్యక్తం చేసింది. జనంలో జరుగుతున్నటువంటి లోటుపాట్లని తెలియజేసింది. ఈ సంవత్సరం పాతవారు వెళ్ళిపోయారు అంటే అంతకుముందు 10 సంవత్సరాలు పాలించింది వాళ్ళే కదమ్మా. అయితే ఆ 10 సంవత్సరాలు ఎందుకు చెక్కలేదు అనేటువంటి ఊహ తదనంతరం మీకు రావచ్చు. ఎవరు రాజ్యపాలన చేసేటువంటి యోగ్యత కలిగి ఉంటారో వారిని జగన్మాత ఆశీర్వదిస్తూనే ఉంటుంది. ఆవిడ తన యొక్క భవిష్యవాణి తెలియచేయడంలో తప్పులు జరగవద్దు, తప్పులు జరగనీయకండి అని మనకి నిజంగా చెప్పాలంటే హెచ్చరిక చేస్తున్నది. అంతవరకే. ఓకే, భవిష్యవాణి నిజంగా అన్నట్టు జరుగుతుందా, అదంతా నిజమేనా అనే అనుమానాలు చాలా మందికి ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉండేది మీరు ఒక్కరే, ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. ఏం చెప్తారు అసలు చూసే ఆడియన్స్ కి? సూర్యుడిని దాచడం ఎవరి వల్ల కాదమ్మా. అదే విధంగా మీడియా వాళ్ళ కళ్ళు దొక్కడం అనేది అసాధ్యమైనటువంటి విషయం. ఇందులో విశేషం ఏంటంటే నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా అమ్మా. భవిష్యవాణి అమ్మవారు రావడం, ఆశీర్వదించడం నా పరిజ్ఞానానికి అందనంతటి ఎత్తైనటువంటి విషయం. ఎందువల్లంటే ఈ జోగిని తీసుకురావడమే చాలా గొప్ప విషయం. జోగిని నిత్యము కూడా ఒక సన్యాస జీవితాన్ని గడుపుతూ అమ్మవారి సేవలోనే ఉంటూ భక్తులకి సేవలు అందించేటువంటి ఒక మహనీయురాలు. కేవలం అమ్మవారి స్వరూపంగానే ఈ 7 తరాల వారు తరతరాలుగా ఈ జోగిని స్వరూపాన్ని ఆలయంలోకి తీసుకొచ్చి 16వ రోజైనటువంటి సోమవారం నాడు ఈ రాజమాతంగి అమ్మవారి ముందర అది కేవలం నిలబెట్టడం కాదమ్మా, పరిపూర్ణంగా దాని విశిష్టత తెలిసి ఉండాలి. ఇక్కడ జరిగేటువంటి క్రియ ఏమిటి అంటే తెల్లవారుజామున ఆ అమ్మాయిని జోగిని తలస్నానం చేయించి పసుపు కుంకుమలు రాసి విశేషంగా అలంకారం చేసి పట్టుచీర కట్టించి తీసుకొచ్చి గుడి ప్రాంగణంలో ఒడిగియం కోసి సాధారణంగా మేళతాళాలతో తీసుకొస్తారు. ఎందువల్ల అక్కడ దేవత భావన, దేవత ఆశీర్వాదం మనకి కలుగుతుంది అనేటువంటి భావనతో ఆ భవిష్యవాణిని మనం వింటామనేటువంటి లక్షల మంది వేచి చూస్తారు. కాబట్టి ఈ యొక్క విషయం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ జరిగే విషయం ఏంటంటే రాజమాతంగి అమ్మవారికి కోటలింగడికి మధ్యన ఒక గుంట తవ్వడం చేస్తారు. ఈ గుంట తవ్విన తర్వాత అది కూడా ఈ 7 తరాలుగా వస్తున్నటువంటి కుమ్మరి వారు కచ్చికుండని తయారు చేస్తారు. ఈ కచ్చికుండ చెయ్యి పెడితే విరిగిపోయేటువంటి స్వభావం కలిగి ఉంటుంది. ఈ కచ్చికుండని తీసుకొచ్చి ఈనాడు వినోద్ కుమార్ అనేటువంటి కుమ్మరి ఈ యొక్క కుండని తయారు చేస్తాడు. ఇది 100కి 100 సత్యం. ఈ కుండని చాలా జాగ్రత్తగా తీసుకొస్తారు. తీసుకొచ్చి ఆ గొయ్యిలో పెడతారు. గొయ్యిలో పెట్టి దానిపైన కేవలం చాటకైనా పసుపు కుంకుమలు వేసి ఒక తాంబూలం మాత్రం కట్టి చిల్లర పైసలు, పంచలోహాలు, స్వర్ణము, వెండి ఇవన్నీ వేసి అమ్మవారిని 8 జాతుల వాళ్ళు సాగర మంత్రాలతో ఈనాడు స్వర్ణ ఎవరైతే ఉందో స్వర్ణలత ఆ అమ్మాయి పైకి ఆవహింప చేస్తారు. మేళ తాళాలతోటి సాగర మంత్రాలతోటి ఆవహింప చేసినటువంటి ఈ యొక్క స్వర్ణలత వచ్చి ఆ కచ్చికుండకైనా నిలబడుతుంది. కచ్చికుండకైనా నువ్వు నేను నిలబడితే కగిలిపోతుంది. కానీ
స్వర్ణలతకి కైకి ఆవాహన అయిన తర్వాత అమ్మవారు వచ్చిన తర్వాత కచ్చికుండకు ఆయన నిలబడితే కచ్చికుండకి ఏమాత్రం చలనం లేకుండా అదే విధంగా ఉంటుంది. పూర్వకాలం 5 నిమిషాలు 6 నిమిషాలు ఆ విధంగా ఈ యొక్క రంగం కార్యక్రమం జరిగేది, వెళ్ళిపోతూ ఉండేది. కానీ 30 సంవత్సరాల కింద నుంచి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ తీర్మానం చేసి ఇన్ని కోట్లు లక్షలు ఖర్చు పెట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని చేసిన తర్వాత భవిష్యత్తు వాణి వినడానికే యావత్ భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచము వేచి చూస్తున్నది. కాబట్టి అమ్మవారు ఎక్కువసేపు ఉండాలని వేడుకోమని అడగగా నేను వేడుకోవడం, అమ్మవారు 30 నుంచి 40 నిమిషాల వరకు జన యొక్క మంచి ఆశీర్వచనం కోసం వేచి చూస్తున్న ఈ యొక్క విషయంలో అమ్మవారు ప్రకృతిని ఆశీర్వదిస్తూ మంచి వానలు పడాలని, సస్యశ్యామలంగా ప్రపంచమంతా ఉండాలని, ఏ విధంగా ఉంటుంది అని ఈ జన సందోహానికి సంబంధించినటువంటి విషయాలన్నీ ఏవైతే లోకానికి సంబంధించిన విషయాలన్నీ ఉంటాయో ఆ సంవత్సరం జరిగినవి అన్నీ కూడా మేము అడగడం, వాటికి సమాధానం చెప్పడం, ఉత్తరోత్తర ఏ విధంగా ఉండాలి అనడం, దానికి ఏం పూజలు చేసుకోవాలో తెలియజేయడం, చేసిన తర్వాత అమ్మవారు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ వెళ్ళిపోయిన సమయంలో చాలా విశేషం ఏమిటంటే అంతసేపు అమ్మవారు ఏ కచ్చికుండ మీద అయితే నిలబడి జోగిని స్వరూపంలో భవిష్యవాణిని తెలియజేస్తుందో ఆ కుండ ఒకటే ఒక సెకండ్లో తక్కువ కనుక వెళ్ళిపోతుంది, ముక్కలు ముక్కలు అయిపోతుంది. ఇంతకంటే అద్భుతమైనటువంటి తార్కాణం అమ్మవారు ఆశీర్వదించింది అని తెలియజేయడానికి ఏదొకటి లేదు. 100కి 100 కాళ్ళు ఈ భవిష్యవాణి స్వర్ణరక్త చెక్కేటువంటి ఈ భవిష్యవాణి సత్యం 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 అని నేను మరీ తెలియజేసుకుంటున్నాను. ఈ ఆలయంలో దాదాపు 30 నుంచి 35 ఏళ్ల ప్రస్థానం ఇది. అనేక సేవలు, అనేక మంత్ర శాస్త్రంతో ఇక్కడ మీరు ప్రావీణ్యులుగా కొనసాగుతున్నారు. ఆషాఢం వచ్చిందంటే వేణుస్వామి గారు, వేణుస్వామి అంటే ఆషాఢ మాసంలో ఆయన ఉండే బిజినెస్ చూస్తూనే ఉంటాం మేము మీడియాలో ఉన్నప్పటి నుంచి కూడా. ఎప్పుడైనా అమ్మవారు మీకు కనిపించిందా? చాలా చాలా చక్కగా మాట్లాడిగావమ్మా. ఏమంటుంది మీతో? జగన్మాత పిలిస్తే కలిగేటువంటి ప్రత్యక్ష దైవం. ఈ గోనాలలో నేను గుడికి దగ్గరలో ఒక 100 గజాల అవతల కుట్టినవాడిని. ఇక్కడ ఒక హాస్పిటల్ ఉండేది, అక్కడ కుట్టినవాడిని. ఆ పక్కనే కలాసిగూడ స్కూల్లో చదువుకున్నవాడిని. మా అందరికీ కూడా జగన్మాత అంటే ఆడగిడ్డే. ఆడగిడ్డే అంటే ఇంకా 100కి 100 కాళ్ళు ఆడగిడ్డే. ఈవిడ ఎప్పుడు ఏ విధంగా కనబడుతుందా, ఎప్పుడు చూడొచ్చా అనేటువంటి ఉత్సుకత మాకు ఎల్లప్పుడూ ఉంటుంది. నేను బహుశా 7-8 క్లాసులు స్కూల్లో చదువుతున్నాను. ఒక రోజున ఆలయ సిబ్బంది మేమందరం కలిసి వేప చెట్టు కింద కూర్చుని ఉన్నాం. ఇక్కడ ఈ మొదటి నుంచి వస్తున్నటువంటి ఈ పని జాతరని చేసేటువంటి కులాల వాళ్ళందరూ 12 గంటలకి ఈ మనం పెట్టినటువంటి గోనాన్ని, వండించినటువంటి ఒక 50-60 కిలోల అన్నాన్ని బుట్టలలో ఎత్తుకొని మేళ తాళాలతోటి గ్రామం అంతా తిరగడానికి వెళ్తారు. నా కళ్ళతో సాక్షాత్తుగా చూసినటువంటి విషయం. జగన్మాత ఎప్పుడైతే వాళ్ళు తలకి నూనె రాసుకొని ముఖాన కుంభం పెట్టుకొని ఆ మేళాల చప్పుడు మొదలవుతుందో త్రిశూలం ధరించి భక్త రక్షణార్థమై జగన్మాత ఆ మేళ తాళాలతో పాటు గ్రామం అంతా తిరిగి పూర్తయిన తర్వాత ఆలయంలోకి వెళ్ళిపోవడం నేను కళ్ళారా చూసినటువంటి విషయం. ఓకే. సో ఈ మీరు ఇంతకుముందు అన్నారు భూత ప్రేత పిశాచాలు అఘోరాలకి సంబంధించినవి కూడా ఈ అమ్మవారికి అంత పవర్ ఉందా? అలాంటి వాళ్ళు ఎవరైనా పీడ పట్టిన వాళ్ళు ఇక్కడికి వస్తే పూర్తిగా నిర్మూలించబడుతుంది అంటారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురమ్మల మూల కుటుంబ జగన్మాత సరస్వతీదేవి విద్యను మాత్రమే ఇస్తుందేమో, ధనలక్ష్మి
ధనాన్ని మాత్రమే ఇస్తుందేమో. శక్తి స్వరూపిణి మహాకాళి త్రిపుర సుందరి లోకంలో ఇయ్యలేనటువంటి విషయం ఉండదు అనేది నా ఒక చక్కటి ఒపీనియన్ అమ్మా. మాతృ స్వరూపం లేకుండా జగత్తులో కాలు తీసి కాలు కట్టడం అనేది జరగదు. శంకరులు భిక్షాటనం చేస్తూ ఇంటికి వెళ్ళి భిక్షం ఎత్తుకుంటూ ఉండేవారు. అయితే ఈ జగన్మాతకి ఒక చక్కటి ఊహ కలిగింది. ఎందుకు కలిగిందో, ఆనాడు జగద్గురువులు శంకరాచార్యుల వారు శక్తి స్వరూపానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. అయితే ఈయనకి శక్తి స్వరూపం ఏమిటో తెలియజేయాలి అనేటువంటి మంచి ఊహ కలిగినటువంటి జగన్మాత తానే మారు స్వరూపంలో వచ్చి రేపు మా ఇంటికి భిక్షకి రాయన అని పిలిచింది. నేను వస్తానమ్మా అన్నారు స్వామివారు. తదనంతరం మర్నాడు రానే వచ్చింది. స్వామివారు భిక్షకి బయలుదేరుదామని నేస్తుండగా కడిపోతున్నారు. ఎందుకు కడిగిపోతున్నారో ఆయనకి తెలియట్లేదు. కాలం దాటిపోతోంది. ఆ ముత్తైదు మళ్ళీ వచ్చింది. అదేమిటి నాయన, నువ్వు భోజనానికి వస్తానో భిక్ష నీకు ఏర్పాటు చేయడం జరిగింది, ఎందుకు భిక్షకి రావడం లేదు, కారణం ఏమిటి అని అడగగా, అమ్మ నువ్వు పిలిచావు, నేను వస్తా అని చెప్పాను, కానీ ఈ రోజు ఎందుకో నాకు శక్తి లేకుండా ఉంది తల్లి అన్నారట. అసలు శక్తే లేనటువంటి స్వరూపంలో నీకు శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆయన అడిగిందిట. అప్పుడు శంకరులు గ్రహించారు, వచ్చినటువంటిది సామాన్యమైనటువంటి దేవత మామూలు స్వరూపిణి కాదు, జగన్మాత అయినటువంటి త్రిపుర సుందరి వచ్చింది. ఆ త్రిపుర సుందరి మహాకాళీ స్వరూపమైనటువంటి